सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 5:42 తిథి అష్టమి ఉదయం 7:45 వరకు. తరువాత నవమి తెల్లవారుజామున 5:43 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 9:11 వరకు. వర్జం ఉదయం 7:33 నుంచి 9:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:44 నుంచి 8:12 వరకు. అమృతకాలం సాయంకాలం 4:35 నుంచి 6:09 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషాలలో ప్రళయ కల్పాది. ఈ కల్పాదులు పితృదేవతారాధనకు వినియోగించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ధనుర్మాసంలో 3వ పూజా దివసం. ఈ రోజున గోదాదేవి తన భావనలను అందిస్తోంది. ప్రకృతి చాలా సుందరంగా ఉంది. ఈ వ్రతాన్ని మనం తెల్లవారుజామున ఆచరిస్తుంటాం. దీనికి ఫలితం ఏమిటి అంటే ఆ పురుషోత్తముని లీలలను మనం ప్రేమతో పాడుకోవడం ద్వారా వ్రతానికి ఫలితంగా స్వార్థం లేదండి. అక్కడ 3 తొలకరులు కూడా వానలు సక్రమంగా కురిసి ఆవులు చక్కగా గడ్డి మేసి కుండలు నిండేలా పాలు ఇచ్చి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరికీ ఆహారం అందాలి, ఈ కలువ పువ్వులు మొదలైనటువంటివి వికసించాలి, తుమ్మెదలు చక్కని ఆ తేనెను స్వీకరించి జుమ్మని నాదం చేయాలి. ఈ ప్రకృతి అంతా కూడా చాలా సుందరంగా సకల జీవులకు ఆహారాన్ని అందించేదిగా ఉండాలి అని కోరుతున్నారు. అంటే భగవంతుని మనం కోరేటప్పుడు మనకు మాత్రమే పరిమితమైన కోరికలు కోరడం కాకుండా సకల జనులకు ఉపకరించేటువంటి కోరికలు కోరాలి అనేటువంటి భావనను ఆ గోదాదేవి సమాజానికి అందిస్తోంది, బోధిస్తోంది. అక్కడ తక్కిన గోపికలకు రాధ బోధిస్తోంది అన్న, గోదాదేవి తన చెలికెత్తెలకు బోధిస్తోంది అన్న, వాటన్నిటికంటే ముఖ్యంగా సమాజంలో ఉన్న మనందరికీ కూడా ఆమె ఈ సద్భావనలను అందిస్తోంది అని అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా మనం భగవంతుడిని ప్రార్థించాలి. నేటి ఆణిముత్యాలు. మనసును లోబరుచుకున్నవాడే మర్మం తెలిసిన యోగి. పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే. ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర మాసంలో ధనుర్మాస సందర్భంగా గోదాదేవి రచించినటువంటి పాసురాలు సర్వే సర్వత్రా కూడాను
శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి. అయితే ఈ ధనుర్మాస విధానాన్ని, నియమాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని సాంప్రదాయ రీత్యా మనకు మహర్షులు తెలియజేశారు. తెల్లవారుజామున 4 గంటలకు ముందే నిద్ర నుంచి లేచి స్నానాదులు చేసి శుచిగా ఆరవేసిన తెల్ల వస్త్రాన్ని ధరించి శుభకరమైనటువంటి ఊర్ధ్వ తిలకాన్ని పెట్టుకొని ఇంటిలో ఉన్నటువంటి దైవ సన్నిధిని నమస్కృతాంజలి గడిస్తూ అక్కడ శ్రీరంగనాథుడు, గోదాదేవి లేదా శ్రీకృష్ణుడు లేక గోదాదేవి పటాలను అర్చన మూర్తులుగా ప్రత్యేక పీఠంపై వేంచేసి అలంకరించి వారిని మనస్సులో నిలుపుకొని ఆరాధన ప్రారంభించాలి. ఈ విధంగా ఆరాధన ప్రారంభిస్తూ నిత్యం కనుక ఆ స్వామి లీలలను మనసు నిండా తలుచుకొని విష్ణు సహస్రనామ పారాయణ, గోదాదేవి రచించినటువంటి పాసురాలు రోజుకు 1 చొప్పున నిత్యం కూడాను పారాయణ చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. అంతేకాకుండా అర్ఘ్య, పాద్య, ఆచమనాలు ఇవన్నీ కూడాను స్వామికి నిత్యం కూడా సమర్పిస్తున్నట్టుగా భావన చేయాలి. తులసి దండతో విష్ణుమూర్తికి అలంకరణ చేసేటువంటి విధి విధానాన్ని తప్పనిసరిగా పాటించి తీరాలి. ఇది మార్గశిర మాస విశిష్ట లక్షణంగా ప్రతి ఒక్కరూ కూడాను గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం. అందున శనివారం కాబట్టి ఈరోజు సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి సుదినం కాబట్టి విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా గనక అర్చన చేసినట్లయితే సర్వసంపదల్ని కూడాను మనకు ప్రసాదింపచేస్తాడు ఆ స్వామివారు. ఇలా గనక చేసినట్లయితే అనేక వివిధ రకాలైన దోషాల నుంచి బయలుపడి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కామాతురోస్మి బహురుట్ పరిపీడితోస్మి లోభేన వంచితమనా అపి మోహజుష్టః మాద్యన్మనోరథయుతోపి చ మత్సరేణ సంమృష్ట సర్వకరణో భవతోస్మ్యనర్హః. ఓ జగద్గురు, సద్గురు, ఓ రామానుజస్వామి, కామాతురోస్మి, నేను ఈ ప్రాపంచిక వాంఛలలో పడి నలిగిపోతున్నాను. నన్ను కామం ఆవహించింది. విపరీతమైన కోరికలతో నేను సతమతమవుతున్నాను. ఈ కోరికలు మాత్రమే కాదు స్వామి, బహురుట్ పరిపీడితోస్మి, విపరీతమైనటువంటి కోపం కూడా నన్ను ఆవహించింది. కామము, క్రోధము రెండూ ఆవహించి నన్ను పీడిస్తున్నాయి. ఇంత మాత్రంతో ఆగిపోలేదు. లోభేన వంచితమనా, లోభగుణం కూడా నన్ను బాగా ఆవహించింది. అపి మోహజుష్టః, దీనికి తోడు మోహం కూడా. ఓ స్వామి, కామము, క్రోధము, లోభము పీడిస్తున్నాయి. వీటితో పీడింపబడుతూ ఇంకా ఆశలకు లోనవుతూ ఉన్నాను. అపి మోహజుష్టః మాద్యన్మనోరథయుతోపి చ మత్సరేణ, ఈ 4 మాత్రమే కాదు, మదం అనేటువంటిది నన్ను ఆవహించింది. వీటితో ఒక పక్కన బాధపడుతూనే నాలో ఈ గుణం ఉన్నది, ఆ గొప్ప గుణం ఉన్నది అనుకుంటూ నేను మదిస్తున్నానయ్యా, అహంకరిస్తున్నాను. ఈ గుణాలకి తోడు అహంకరించడం మాత్రమే కాదు, అపిచ మత్సరేణ, అసూయ కూడా ఉన్నది నాకు. నేను అహంకరించడం మాత్రమే కాకుండా ఇతరులను చూచి అసూయపడేటువంటి లక్షణం కూడా ఉన్నది. ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అన్నీ కూడా నన్ను ఆవహించి పీడిస్తున్నాయి. సంమృష్ట సర్వకరణో భవతోస్మ్యనర్హః, ఈ 6 లక్షణాలతో బాధపడుతూ పీడింపబడుతూ బలహీనుడనై ఉన్నటువంటి నేను నీ దగ్గరకు రాలేకపోతున్నాను స్వామి. నేను తల వంచుకుని సిగ్గుపడుతున్నాను. ఈ లక్షణాలతో ఆ మహాత్ముని దగ్గరకు ఎలా వెళ్ళను అని భయపడుతున్నాను.
ఆత్మన్యూనతాభావం నన్ను అంతటా ఆవరించి ఉన్నది. ఒక్కసారి మీ గురించి స్మరిస్తే చాలు నన్ను నేను తలుచుకుని బాధపడుతున్నాను. ఎలా వెళ్ళి ఆ మహాత్ముణ్ణి దర్శించాలి నేను? ఆయన పాదపద్మములకు దగ్గరకు వెళ్ళేది ఎలా? ఇన్ని అవలక్షణాలున్నాయి అని బాధపడుతున్నాను. ఓ స్వామి, మీరే కరుణతో నన్ను అనుగ్రహించి మీ శిష్యునిగా స్వీకరించి ఈ దుష్టగుణాలన్నిటినీ తొలగించి నాకు మీ సద్బోధలను కలిగించి సన్మార్గంలో నడిపించి ఆ పరమాత్మతో నేను కూడా అనుసంధానమై ఉండేలా అనుగ్రహించండి అంటూ భక్తి తత్పరతతో, అనన్యమైన శరణాగతితో విశిష్టాద్వైత సిద్ధాంతమును సర్వసంపూర్ణముగా ఆకళింపు చేసుకుని దాన్ని ఆచరిస్తూ సద్గురు భక్తితో భగవద్ రామానుజులపైన అచంచలమైన భక్తి విశ్వాసములతో అద్భుతమైన శ్లోకరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీమాన్ తిరుమల పల్లేర్లముడి రామానుజస్వామి వారు రచించిన శ్రీమన్నాథ శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోపగోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం. గోపం భజే గోకులపూర్ణచంద్రం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరిస్తూ కీర్తిస్తున్న పాశురముల్లో 3వ పాసును ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపావైక్కు చాత్తె నీరాడినాల్ தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயல் உகள பூங்குவளைப் போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நீரைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்து ఏలోరి ఎంబావై. ఈ దివ్యమైన కీర్తనలో ఈ వ్రతము యొక్క ఫలితం ఏంటో చెప్తున్నది. మొదటి కీర్తనలో సంసిద్ధత సంకల్పము చెప్పబడింది. 2వ కీర్తనలో నియమములు చెప్పబడ్డాయి. ఈ 3వ పాశురములో ఫలితము చెప్పబడుతున్నది. ఈ వ్రతం చేయడం వల్ల ఫలితం ఏమిటి? ఈ దివ్యమైన ఫలితం ఒక మహాత్ములు మహాభక్తులు భగవత్ సాహిత్యం కోసమే వ్రతం చేస్తారు. కానీ వారి యొక్క వ్రత ఫలితం ప్రపంచానికి అంతటికి కూడా లభిస్తున్నది. ఒక దివ్యమైన శక్తి తరంగాలు భక్తి తరంగాలు భక్తుడిని తరింపజేయడమే కాదు, ఆ భక్తి తరంగాలు ప్రసరించినటువంటి పరిధిని కూడా తరింపజేస్తాయి. అందుకే భక్తుల వల్లనే భూమి పవిత్రమవుతుంది, పాడి పంటలు లభిస్తాయి, సూర్యచంద్రాలు కూడా సంతోషిస్తారు. అందుకే దివ్యమైన భావంలో చెప్తున్నది ఏంటంటే, మేము ఈ కీర్తనలో ఆ స్వామి యొక్క పేరుల్ని కీర్తిస్తాం అని చెప్తున్నారు. అంటే ఈ వ్రతంలో ప్రధానం భగవత్ సంకీర్తన. అది 2వ పాసనంలో కూడా ప్రస్తావన చేశారు. ఎటువంటి భగవాన్ యొక్క పేర్లు మేము పలుకుతున్నామంటే, ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి. ఓంగి అంటే పెరిగి, ఉలగు అంటే లోకములను, ఆళంద అంటే కొలిచిన, తాను పెరిగి లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఉత్తముని యొక్క నామములను మేము కీర్తిస్తున్నామని. తాను పెరిగి లోకాలను కొలిచినవాడు అంటే వామనుడై వచ్చి త్రివిక్రముడై పెరిగి ముల్లోకాలు ఆక్రమించినటువంటి పురుషోత్తముడు. అందుకు ఉత్తమన్ అంటే పురుషోత్తముడు. పైగా ఆయన్ని మించిన వారు ఎవరూ లేరు. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం అని విష్ణు సూక్తంలో చెప్పిన భావం ఇక్కడ కనబడుతుంది. అలాంటి త్రివిక్రముని మేము ఉద్దేశించి కీర్తనలు పాడుతూ ఈ వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతం చేస్తూ ఈ నీరాడడం వల్ల వచ్చే ఫలితములేమిటి? అవి తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారు పెయ్యదు. దీని యొక్క భావం ఏంటంటే, తీంగంటే ఈతి బాధలు, ఇంద్రి లేక అంటే ఈతి బాధలు లేకుండా ఈ దేశమంతా క్షేమంగా ఉంటుంది. ఇది మొదటి ఫలితంగా చెప్పారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, భగవత్ సంకీర్తన యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నారు. భగవత్ సంకీర్తన ఆ సాధకుడిని ఎలాగూ తరింపజేస్తున్నది, కానీ భూమిని కూడా తరింపజేస్తున్నది. భగవత్ సంకీర్తన వల్ల ఈతి బాధలు పోతాయని చెప్పారు ఇక్కడ. అంటే అనావృష్టి, అతివృష్టి, ఇలా పంటలకు వచ్చేటువంటి ఈతి బాధలు కొన్ని చెప్పారు.
ఇవి మొత్తం 6. అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు, క్రూరులైనటువంటి పాలకులు. వీళ్ళ వల్ల పంటలకు హాని కలుగుతూ ఉంటుందట. ఈ హాని కలగకుండా, ఈ 6 బాధ లేకుండా ఉండడాన్ని ఈతి బాధలు లేకుండా ఉండడము అని అంటారు. ఇప్పుడు ఈ దివ్య సంకీర్తన వల్ల ఈతి బాధలు లేకుండా పంటలు పండుతాయి. ఎంత చక్కగా పండుతాయి అంటే అక్కడ చెప్తూ ఉన్నారు, తింగళ్ ముమ్మారి పెయ్యదు అంటే నెలకు 3 వానలు కురుస్తాయి. ఓంగు పెరుం చెన్నల్ ఊడు కయల్ ఉగళ పుంగువళై పోదుల్ పొరివండు కన్పడుప్ప. ఇక్కడ పెరిగినటువంటి పంట చేల మధ్యలో చేపలు ఎగురుతూ ఉంటాయని వర్ణించారు. ఇక్కడ మనం భావించినప్పుడు ముందుగా ఈతి బాధలు లేకుండా ఉండడం, తర్వాత నెలకు 3 వానలు కురవడం, ఆ వానలు కురియడం వల్ల పంటలు చక్కగా ఏపుగా పెరగడం, ఆ పెరిగిన పంటల మధ్యలో అంతకుముందు నీరు పట్టి ఉంచారు కనుక ఆ నీరు చాలా కాలం నిలవడం చేత ఆ నీటిలో చేపలు వచ్చాయి. ఈ చేపలు ఆనందంగా ఎగిరి తుళ్ళి తుళ్ళి పడుతూ ఉన్నాయి. పైగా వికసించినటువంటి తామర పువ్వుల్లో పుంగువళైపోదుల్ పొరివండు కన్పడుప్ప. వికసించినటువంటి తామర పువ్వుల్లో, కలువ పువ్వుల్లో ఈ తుమ్మెదలు చేరి హాయిగా నిద్రిస్తున్నాయంటే ఆనందంగా అక్కడ నిలిచి ఉన్నాయి. అలాంటి వాతావరణం ఏర్పడుతున్నది. అంటే చక్కగా కమలాలు, కలువులు విచ్చుకున్నాయి. వాటిలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మెదలు ఆస్వాదిస్తూ ఆ పారవశ్యంతో ఆ పువ్వుల్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉన్నాయి. శీర్తములై పత్తి వాంగక్కుడం నిరైక్కుం వళ్ళం పెరుం పశుక్కల్. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే, జంకకుండా కొట్టంలో ప్రవేశించి, అంటే పశువుల యొక్క కోష్టము, ఆ కోష్టంలోకి వెళ్ళి ఈ గోపాలకులు పాలు పితుకుతున్నట్ట. తేంగాదే పుక్కిరిందు శీర్తములై పత్తివాంగ. ఆ విధంగా కొట్టముల్లోకి చేరి చక్కటి పొదుగులు కలిగినటువంటి ఆవుల వద్ద కూర్చొని, ఆ పొదుగులు ఎలా ఉన్నాయంటే బలిసిన పొదుగులుట, అంటే పుష్టి కలిగిన గోవులు అవన్నీ కూడా. అందుకే అక్కడ వెళ్ళేవాళ్ళు మంచి ధైర్యవంతులు వెళ్ళి ఆ పాలు పితుకుతున్నారు. ఆ పుష్టి కలిగిన పొదుగుల నుంచి ఆ పాలని పితికేటప్పుడు ఆ పాలు కుండల నిండా సమృద్ధిగా ఇస్తున్నాయట ఆవులు. వళ్ళల్ పెరుం పశుక్కల్. పైగా కుండలి నిండా కుడం నిరైక్కం. ఆ దివ్యమైనటువంటి కలశాల నిండా కూడా ఉదారముగా, అంటే ధారాళంగా, ఏమాత్రము తగ్గకుండా ఆ పశువులు పాడిని ఇస్తూ ఉన్నాయి. ఇలా నీంగాద శల్వం నిరైందు. ఈ మాట చాలు, మొత్తం సారభూతంగా చెప్తున్నటువంటి మాట. ఈ వ్రతం యొక్క ఫలితం ఏంటంటే నీంగాద శల్వం నీరైందు, అంటే శాశ్వతమై తరగనటువంటి సంపద నిలిచి ఉంటుంది అని. మొత్తానికి భగవత్ సంకీర్తన ఈ వ్రతము. ఆ వ్రతఫలం ఏంటంటే తరగని సంపద నిలిచి ఉండుట. ఇలా ఈ 3వ పాసురంలో చెప్పినటువంటి భావముల్లో ఈతి బాధలు లేక ఎల్ల జగమ్ము అలరదే 3 పూలారుకాయలుగా చెలగదే పెళ్ళగు సిరి సంపదలను వరలదే ఈలా వైకుంఠముగుచు మన నోము జగతికి మంగళప్రదము. ఈ విధంగా ఆ స్వామి సంకీర్తన రూపంలో మనలో నివసించడం చేత అన్నీ మంగళములే కలుగుతున్నాయి అని కీర్తిస్తున్న తల్లి ఆండాళ్ తిరువడుగలే శరణం. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కావ్యకంఠ గణపతిముని ఉమాశాస్త్ర వర్ణంలో పార్వతీ పరమేశ్వర దివ్యలీలని భావన చేశారు. సక్త సదా చంద్రకళా కల్లాపే. ఎల్లవేళలా చంద్రశేఖరుడిపైనే ఆసక్తి కలిగినది. ఆ చూపులకున్న లక్షణం, మొదటి లక్షణం ఏంటి? చంద్రశేఖరుడిని శివునిపైననే ఆసక్తి ఉన్నది. రెండవది సర్వేషు భూతేషు దయాం దధానః. సర్వభూతముల పట్ల దయ కలిగినది. ఇది 2 లక్షణాలు. శివునిపై ఆసక్తి, సర్వప్రాణులపై దయ. ఈ 2 లక్షణాలు అమ్మ కనులకు ఉన్నది. అదేవిధంగా మా గురువైన రమణుల వారి లక్షణము అదే. ఎందుకంటే ఆయన ఆసక్తి ఎప్పుడు శివునిపైన ఉన్నది, అనగా పరబ్రహ్మం పైన ఉన్నది. ఇక ఆయన దయ సమస్త ప్రపంచంపై ఉన్నది. రమణ మహర్షులకి ఎంత దయ లేకపోతే తన యొక్క మౌనాన్ని వీడి మాట్లాడతాడు, గుహ నుండి బయటకు వస్తాడు. ఆలోచించాలి. అందుకే మహాత్ములు మన ముందుకు వచ్చారు అంటేనే దయతో వస్తారు, అవసరం కోసం రారు. ఇది తెలుసుకోవాలి. మనమేవో భవనాలు కట్టిస్తామో లేదా వస్త్రాలు రత్నాలు ఇస్తామనో మహాత్ములు రారు. కేవలం మనల్ని తరింపజేయడానికి వస్తారు. అది కూడా దయ. భగవంతుడి దయ వల్ల మహాత్ములకు ప్రేరణ కలిగి వారు మన కోసం సాక్షాత్కరించి వారి ఉనికితో మనల్ని తరింపజేస్తారు. అందుకే రమణులు
ఆత్మారాములైన రమణులు, ఆప్తకాములైన రమణులు, యోగీశ్వరులైన రమణులు మన కోసం కొంతకాలం సంచరించారు. వారు చెప్పిన మాటలు నేటికి మనల్ని తరింపజేస్తున్నాయి. అందుకు రమణులు సాక్షాత్ గౌరీ కటాక్షం వల్లనే ఉన్నారు. ఒక చూపు జ్ఞానంతో సమానం. అందుకే జ్ఞానమే దృష్టి గనక, చూపు జ్ఞానస్వరూపం గనక అమ్మవారి చూపు జ్ఞానస్వరూపుడు జీవన్ముక్తుడైన రమణ మహర్షిగా ఇక్కడ పోల్చబడుతున్నది. అమ్మవారు ఎల్లవేళలా శివునిపైననే తన చూపు నిలబెట్టి ఉంటారు. ఆ చూపు యొక్క లక్షణం శివుడే లక్ష్యం. శివునిపైనే ఏకాగ్రముగా ఆసక్తి కలిగి ఉంటుంది. ప్రపంచాన్ని దయతో చూస్తూ ఉంటుంది. అందుకే అమ్మ చూపుల్లో ఉన్న ఆ 2 లక్షణాలు మా గురువుగారిలో కూడా ఉన్నాయి. ఆయన దృష్టి కూడా ఎప్పుడూ పరబ్రహ్మయ్యన శివుని యందు ఉంటుంది. ప్రపంచంపై అందరిపై దయ ఉంటుంది. యోగికి వీడు నావాడు, వీడు పైవాడనే భావం ఉండదు. అందరిపై దయ కలిగి ఉంటాడు. సర్వభూతేషు హితః అని చెప్పినట్లు. అదేవిధంగా అమ్మవారి చూపు అలాగే ఉన్నది, రమణుల వారు అలాగే ఉన్నారు. ఈ విధంగా అమ్మ చూపుని రమణ మహర్షితో పోల్చి ఆ రెండిట్లో ఉన్న సామాన్య లక్షణమైనటువంటి శివునిపై ఆసక్తి, ప్రపంచంపై దయ, అలాంటి చూపు, అలాంటి రమణ మహర్షి మదీయమజ్ఞానమపాకరోతు, నా యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుగాక అని భావిస్తున్నారు గణపతిమని. మనందరం అదే ఆశిస్తూ నమస్కారం చేసుకుంటూ తర్వాత మరొక మహాత్ముని చెప్తూ ఉన్నారు. అమ్మవారి చూపు ఎవరి మీద పడుతుందో వాడు యోగి అవుతాడు, వాడు కవి అవుతాడు, వాడు కళావేత్త అవుతాడు. అలా అమ్మవారి చూపు పడినటువంటి మరొక జ్ఞానిని చెప్తున్నారు. ఈయన మరొక రమణ మహర్షి వంటి వారే. రమణులకు కొన్ని వేల ఏళ్ల క్రితం వచ్చినటువంటి మహాత్ములు ఆయన చెప్పిన సిద్ధాంతములన్నీ సత్యములు అని చెప్పినదే రమణ మహర్షి యొక్క జీవితం. ఆ మహానుభావుడు ఎవరో ఈ తర్వాత శ్లోకంలో చూస్తున్నాం. కృపావలోకో నగకన్యకాయా కరోతు మే నిర్మలమంతరంగం ఏనాంకిత శంకర ఏకతత్వం విశ్వం లులోకే జగతే జగౌచ. అమ్మవారి కటాక్షములకి నోచుకుని ఒక మహానుభావుడు ఉన్నాడు. అటువంటి మహానుభావుని తన కటాక్షాలతో ధన్యురాల్ని చేసిన అమ్మవారి యొక్క కడకంటి చూపులు మా యొక్క అంతరంగాన్ని నిరంతరం నిర్మలము చేయుగాక అని భావన చేస్తున్నారు. ఇక్కడ ఇందులో విశేషమైన అంశం ఎవరా మహానుభావులని. ఆ మహానుభావులు ఎవరో కాదు, శంకర అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు. అమ్మవారి యొక్క కటాక్షము చేత ఆదిశంకరులు సమస్త విశ్వాన్ని ఏకతత్వంగా చూశారు. ఏ తల్లి కటాక్షము చేత శంకరులు ప్రపంచాన్ని ఏకతత్వంగా చూడగలిగారో ఆ తల్లి యొక్క దివ్యమైన దృష్టి మా అంతరంగా నిర్మలము చేయుగాక. ఇది సామాన్యమైన శ్లోకం కాదు, అద్భుతమైన భావం దీనిలో దాగి ఉన్నది. ఎందుకంటే జ్ఞానంలో, సత్యంలో పరమ సత్యం ఏదో దాన్ని ప్రతిపాదించిన మహానుభావులు ఆదిశంకర భగవత్పాదుల వారు. అద్వైత సత్యం, ఆ అద్వైతం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పారు. ఏకతత్వం విశ్వం, అదే అద్వైతం అంటే. అద్వైతము అంటే 2 కాదు, అంటే ఒక్కటి అని అర్థం. అటువంటిప్పుడు ఏకం అని చెప్పచ్చగా అద్వైతం ఎందుకు చెప్పారు అంటే ఉన్నది ఒకటే అయినా మన అజ్ఞానానికి 2గా కనబడుతోంది కనుక 2 కాదు అని చెప్తూ ఏకత్వాన్ని ప్రతిపాదన చేయాలి. అది చేశారు ఆదిశంకరులు. అలాంటి అద్వైత దర్శనం పొందాలి అంటే సామాన్యమా? అద్వైతం పరమ సత్యం అని చెప్పినది ఎవరు అంటే ఉపనిషత్తు చెప్పింది. అందుకని శంకరాద్వైతం అని వేరే ఎక్కడా లేదు. అద్వైతం ఒక్కటే, అది ఉపనిషత్తుల్లో ఉన్నది. దానిని చెప్పిన వారు శంకరులు. అంతేగాని అద్వైతం శంకరులే చెప్పారనుకుని అద్వైతం అర్థం కాని వారు శంకరుల మీద అలుగుతూ ఉంటారు. కానీ అద్వైతం శంకరులు చెప్పలేదు, అద్వైత ఉపనిషత్తు చెప్పింది. ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే అన్నారు. ఇక్కడ అద్వైతం అని చెప్పిన ఉపనిషత్తే ఆ వేదమాత ద్వితీయాద్వై భయం భవతి అని ద్వైత భ్రాంతి కూడదని కూడా చెప్పింది. అందుకే వేదము యొక్క హృదయం, వేదాంతము యొక్క హృదయం అద్వైతం అంటే 2 కాదు, అది ఏకం. ఏమిటా ఏకం అంటే ఏకతత్వం విశ్వం. ఈ కనబడుతున్న విశ్వము వేరు, విశ్వేశ్వరుడు వేరు కాదయ్యా. అసలు ఈ విశ్వమే విశ్వేశ్వరుడు. నీకు విశ్వముగా కనబడడం మిథ్య, అది విశ్వేశ్వరుడే అవడం సత్యం. అందుకే బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఈ మిథ్యాభావాన్ని ఎలా వదలాలి, ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలో అద్వైత సాధన. అలాంటి అద్వైతాన్ని అనుభవించి ప్రతిష్ఠించి అందించారు శంకరులు. ఏ కారణం చేత అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ వీక్షణ ప్రసారం చేత. అంటే ఆ తల్లి కటాక్షం చేతనే మనకి అద్వైత జ్ఞానము, అద్వైత వాసన, అద్వైత సిద్ధి లభిస్తుంది. అందుకే జ్ఞానం కావాలంటే అమ్మ చూపు మనపై ప్రసరించాలి. అదొక్కటి చాలు. జ్ఞానాదేవే కైవల్యం, జ్ఞానమే మోక్షము. ఆ మోక్షస్వరూపమైన జ్ఞానం కావాలి అంటే కటాక్షం కావాలి. అందుకే ఆ కటాక్షము జీవన్ముక్తులైనటువంటి రమణుల స్వరూపము. ఆ కటాక్షమే ఆదిశంకరుల్ని ఏకతత్వ దర్శనం చేయించి అద్వైతమత ప్రతిష్టాపన చేయించింది. కృపావలోకో నగకన్యకాయా,
ఆ పర్వతరాజ పుత్రి యొక్క దయామయమైన కటాక్షము కరోతు మే నిర్మలం అంతరంగం, నా అంతరంగా నిర్మలము చేయుగాక. అందుకే అమ్మవారి కళ్ళకి విశాలాక్షి అని పేరు వచ్చింది. విశాలమైన నేత్రములు. విశాలత్వము అంటే ఒక సంకుచిత భావం లేకుండా విస్తరించి ఉండేది విశాలత్వం. విశ్వమంతా ఏకతత్వంగా దర్శించడమే విశాల జ్ఞానం, అదే విస్తార జ్ఞానం. అలాంటి విస్తార జ్ఞానము ఏ తల్లి కన్నుల ద్వారా మనకు లభిస్తున్నదో ఆ తల్లి పేరు విశాలాక్షి. అది ఎక్కడున్నదో తల్లి కాశీక్షేత్రంలో ఉన్నది. ఎందుకంటే కాశీక్షేత్రం తత్వక్షేత్రం, జ్ఞానక్షేత్రం. తత్వము జ్ఞానము అంటేనే ఏకత్వ జ్ఞానం, విశాలత్వ జ్ఞానం. అందుకే ఏ క్షేత్రంలో ఉన్న తల్లి ఇటువంటి జ్ఞానాన్ని మనకిస్తున్నదో ఆ తల్లి విశాలాక్షి. అందుకే కాశీ విశాలాక్షి అని అంటుంటాం. కాశీ అంటేనే వెలుగు, అనగా జ్ఞానమనే కాంతి. ఆ జ్ఞానమనే కాంతి మనకు విశాలమైనటువంటి బ్రహ్మసత్యమనే జ్ఞానాన్ని ఇస్తున్నది. అటువంటి కాశీ విశాలాక్షి మాతని ఈ శ్లోకంలో భావన చేసుకుంటూ, కాళీ కటాక్షో వచనాన్ని మహ్యం దదాతు మోచామదమోచనాని యత్పాతపూతం రఘువంశకారం నరాకృతిం ప్రాహు రజస్య నారీం. ఇక్కడ అమ్మవారి కటాక్షాలకి నోచుకున్నటువంటి మరొక మహానుభావుని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆ తల్లి కటాక్షించినటువంటి ఆ మహానుభావుడు ఎవరో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాకాళీ చరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. హనుమంతుడు దేహబుద్ధితో తాను రామదాసుడని, జీవబుద్ధితో తాను రామాంశంతో పుట్టినవాడని, ఆత్మబుద్ధితో రాముడే తానని స్వయంగా చెప్పుకున్నాడు. ఇవి చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మబుద్ధి, జీవాంశ బుద్ధి, ఇంద్రియ బుద్ధి ఏమిటి అనుకోవచ్చు మీరు కదా. జీవబుద్ధి అంటే ఏమిటి, ఆత్మబుద్ధి అంటే ఏమిటి, దేహబుద్ధి అంటే ఏమిటి, 3 విధాలుగా చెప్పుకొచ్చారు ఇక్కడ. దేహంతో తాను రామదాసుడని, దేహంతో శరీరంతో సేవ చేయటం రామదాసుడు. ఆ శరీరానికి ఆ శక్తిని కల్పించి అట్లా అంతగా ఎగిరాడు, అంతగా పర్వతాన్ని తీసుకొచ్చాడు. అది రామదాసుడిని. నేను రామదాసుడు కాబట్టే కదా నేను ఇంత పని చేశాను. ఇక జీవబుద్ధితో రామాంశంతో పుట్టినవాడు నేను, జీవం. ఇక ఆత్మబుద్ధి రాముడే తానని స్వయంగా చెప్పుకున్నాడు. 3 ఇక్కడ ఆత్మ, జీవము, దేహము. దేహ, జీవ, ఆత్మ బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 3 భాగాలు మన శరీరం. ఇక్కడ మైందుడు తనను తాను జీవబుద్ధితో హనుమదాంశంతో పుట్టినవాడిగా చెప్పుకొని, స్వామి నేను నీ ఆజ్ఞతో నీ అంశ కలవాడినే పుట్టాను. ఈ మనస్సునే ఇంద్రియం. మనస్సు అనేటువంటి ఒక ఇంద్రియం మంచికి ప్రేరేపిస్తూ ఉంటుంది, చెడు పనులకు ప్రేరేపిస్తూ ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఇంత మళ్ళీ మళ్ళీ మీరు వినాలా దీన్ని. ఇంకో అన్ని ఉపనిషత్తులు దీంట్లో 4 వాక్యాల్లో ఉన్నాయి. మీరు మిస్ చేసుకోకూడదు దీన్ని. ఎటువంటి సందర్భంలో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మళ్ళీ దీన్ని వినాల్సిందే. మళ్ళీ మీరు మనస్సు అనేటువంటి ఇంద్రియం మంచికి ప్రేరేపిస్తూ ఉంటుంది, చెడు పనులకు ప్రేరేపిస్తూ ఉంటుంది కదా. అది ప్రేరేపించినట్టుగా నేను కర్మలు చేస్తూ ఉంటాను. అలా చేయటంలో నా ప్రమేయం ఏమిటి లేదు. నేను చేసేటువంటి కర్మలన్నీ నీకే అర్పితములై నీకు ప్రీతి కలిగించనని నేను ప్రార్థిస్తున్నాను. ఇది కూడా భలే బాగుంది. ఈ ప్రార్థనలో లోకానికి చాలా గొప్ప సందేశం ఉంది. అందరూ మంచి కర్మలనే భగవంతుడికి అర్పిస్తారు కదా. మనిషి అయిన తర్వాత ఏదో తప్పు చేస్తూనే ఉంటాడు. మనిషి అయిన తర్వాత అంతే, ఇంకా తప్పు చేయటం పని. ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకోకుండా ఉండాలంటే పాపభీతి, దైవభక్తి 2 ఉండాలి. ఈ రెండిటినీ అనుగ్రహించేవాడు హనుమంతుడు. అందుకే శుభాశుభాలను రెండిటినీ కూడా మైందుడు ఆయనకే అర్పణ చేశాడు. శుభాశుభ పరిత్యాగి అంటే చేసిన కర్మకు కలిగే మంచి చెడు ఫలాలను రెండిటినీ భగవంతుడికి అర్పణ చేసేవాడే నిజమైన యోగి.
ఎంత కరుణా గుణము స్వామికి నిన్ను నీ తప్పు నీకు తెలుసుకునేటువంటి శక్తి నీకు కలిగించాడు. అందుకే ఇక్కడ శుభాశుభ పరిత్యాగి అంటే చేసినటువంటి కర్మకు కలిగేటువంటి మంచి చెడు ఫలాలను కూడా రెండిటినీ భగవంతుడికి అర్పణ చేసేవాడే నిజమైనటువంటి యోగి. భక్తుడు అని చెప్పలేదు, ఇక్కడ నిజమైన యోగి అని చెప్పుకొని వచ్చారు. యోగత్వాన్ని పొందాలి మనం, అంతే. మైందుడు తన ప్రార్థన ద్వారా మనకు గొప్ప యోగాన్ని బోధించాడు. హనోద్భక్తుడైనటువంటి మైందుడు మనం కూడా అన్ని ఫలాలను పూర్ణ ఫలరూపంగా హనుమంతుడికే అర్పించి మంచి మార్గంలో నడపమని ప్రార్థిద్దాం కదా. మనమంతా కూడా దేహ శరీరం ఒకటి అంటే ఇంద్రియాలతో సంబంధించినటువంటిది, ఆత్మతో సంబంధించినటువంటిది, జీవంతో సంబంధించినటువంటిది. అందుకని ఇక్కడ మనకు 3 విధాలుగా స్వామికి సేవ చేసుకొని వచ్చాడు. ఇంద్రియాలతో సంబంధించినటువంటి దేహమైనటువంటి ఒక కర్మ, నేను రామదాసుణ్ణి, నీ దాసుణ్ణి, అందుకని చేస్తున్నా, ఇదో ఊడుస్తున్నా, ఇదో నేను చెప్పినట్టు చేస్తున్నా, ఇదో బట్టలు ఉతుకుతున్నాను అనేటువంటి క్రియను మనము నేర్చుకోవాలి. ఇంద్రియాలతో చేసేటువంటి సేవ అంటే ఫిజికల్గా. ఇక ముందు శ్లోకానికి మనం వెళదాం. కానీ చాలా ఇష్టమైనటువంటి ఒక ఎపిసోడ్ నాకు ఇది. మీరు మళ్ళీ మీరు వినాలని నాకు ఇష్టం, ఇది చాలా ఇష్టం. ఎందుకంటే ఇంతట్లో జ్ఞానోపదేశం అయిపోయింది, స్వామి చెప్పేశారు. ఓం నమో హనుమతే నమః.